బిగ్ బాస్‌లో నీకంటూ ఒక పీక్ మూమెంట్ వచ్చిన సిట్యుయేషన్ గురించి మాట్లాడదాం. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? అంటే స్ప్రే తెలుసన్న, హ్మ్. కానీ అది ఎటేపు హోల్ ఉందో, ఎటేపు నుంచి వస్తుందో కనపడలేదు యాక్చువల్లీ. ఆ! ఆ! ఓకే. జస్ట్ అది మామూలుగా సెట్ చేస్తుంటే అది ఆ స్ప్రే వచ్చింది. స్ప్రే అయిపోయింది. అవునన్నా. అంటే అది ఆ స్ప్రే కొట్టే విధానం, అవునన్నా. ఆ స్ప్రే, ఆ స్మెల్ పీల్చి పీల్చి. ఆ ఆనందం, అవును. అంటే అది అంత ఫస్ట్ టైమ్ లాగా అరే! సుమన్ శెట్టి అంటే ఇంత అమాయకుడా? అవును. అసలు ఏం తెలీదా? అరే! ఇంత ఇంత మంచి మనిషికి మనం వదిలేసి అసలు ఫైనల్ వరకు నిలబెట్టాలి కదరా! అని చెప్పే జనాలు ఉండిపోయారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదన్న అది. హ్మ్. మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న హ్మ్. నేను. హ్మ్. ఫస్ట్ టైం నేను చూడడం అది. హ్మ్. నాకు తెలీదు యాక్చువల్లీ అది. హ్మ్. అది నేను నార్మల్‌గా నాకు అంటే అంత మనకి బయట అవును. మనం అవును. లోపల ఉన్నాం కాబట్టి అవును. మనకి తెలీదన్న. అవును. నార్మల్‌గా పక్కన ఉన్నవారు వీళ్ళందరూ చూస్తున్నారు. హ్మ్. అది కొడుతుంది అన్న అది ఎయిర్ ఫ్రెషనర్స్ అన్న ఇది అని అన్నారు. హ్మ్. ఓకే. అని ఎట్లా అనేది నేను జస్ట్ చేశాను. ఆ! కానీ అది జనాలకి అలాగే కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిందన్న. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బావుందన్న. చాలా హ్మ్. బావుంది. హ్మ్. అంటే అంతా ఒక డిఫరెంట్ అన్న. హ్మ్. ఒక 23 మందిని ఓ రూమ్‌లో హ్మ్. లాకేసి హ్మ్. వదిలేసి హ్మ్. ఎలాగుంటది హ్మ్. అని మీకు బాగా ఎక్స్‌పీరియన్సింగ్‌గా. ఆ! అవును. మనకు తెలుసు. తర్వాత ఆ! డిఫరెంట్‌గా ఉందండి. అంటే అన్న నాది మైండ్ సెట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నా ఆ! ఆ! గురించి. ఆ! నేను ఎలాగుంటానో బయట, నేను ఫస్ట్ ఎంట్రీ అప్పుడు కూడా హ్మ్. నాకు సార్‌కి ఒకటే అన్నా. హ్మ్. సార్ నేను ఎలాగుంటానో హ్మ్. అలాగే లోపలికెళ్తాను సార్. హ్మ్. నాలా నేనుంటాను. హ్మ్. అది జనాలకి నచ్చినా, హ్మ్. నచ్చకపోయినా, రూమ్‌మేట్స్‌కి నచ్చినా, నచ్చకపోయినా నాలా నేనుంటాను. హ్మ్. హ్మ్. అంతకు మించి నేను అని చెప్పానన్న. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువన్న. తక్కువ? చాలా తక్కువ. అవునా? అవును. అసలు నార్మల్‌గా ఏ పాయింట్‌కి మీరు ట్రిగ్గర్ అవుతారన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదన్న. అవును. ఉంటది. అవును. అది మినిమమ్ అది విని కొంచెం అసలేమీ లేకుండా కూడా పెట్టి హ్మ్. నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేనన్న. హ్మ్. తప్పు లేకుండా హ్మ్. నేను హ్మ్. తప్పున్నదనుకోనన్నా ఊరుకుంటా. హ్మ్. తప్పు లేకుండా తప్పు అంటే హ్మ్. నేను సహించనన్న. హ్మ్. అని అప్పుడు మనం ఏ పని చేసినా హ్మ్. ఇది తప్పు ఉంది, ఇది హ్మ్. తప్పు లేదు హ్మ్. అన్నది మనకు తెలుస్తది. హ్మ్. మన మనసాక్షికి తెలుస్తది హ్మ్. కంపల్సరీ. హ్మ్. 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 అది మనకు అవును. తెలుసు. అవును. 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 తప్పు కాదా హ్మ్. అన్నది. హ్మ్. హ్మ్. తప్పు లేకుండా అంటే హ్మ్. నేను అసలు సహించనన్న. హ్మ్. నా తప్పు లేకుండా నీ తప్పంటే హ్మ్. నేను ఒప్పుకోలేనన్న. హ్మ్. హ్మ్. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్‌గా? అన్న అందరితోని నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయిందేంటంటే హ్మ్. బర్నీ గారు. బర్నీ బర్నీ అన్న. గారు. హ్మ్. ఎందుకు బర్నీ గారితో? అన్న ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2, 3 మూవీస్ నేను చేశాను బయట. హ్మ్. హ్మ్. లైట్ ర్యాపో ఉంది. హ్మ్. వీళ్ళందరూ కొత్త వాళ్ళు. హ్మ్. అవును. నాకు పరిచయం లేదు. హ్మ్. ఇక్కడ హౌస్‌లోకొచ్చాక వీళ్ళందరూ పరిచయం. హ్మ్. హ్మ్. ఆ బన్నన్నతోని ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని హ్మ్. మనకు కొంచెం ఆ ర్యాపో అవును. ఉంది. అవును. ఆ అవును. ర్యాపోలో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతోని. ఆ! డే 1 నుంచి మనకు అక్కడ ఉండేవి 5 బెడ్స్ హ్మ్. అన్న. హ్మ్. అవును. షేరింగ్. అవును. సో, ఫస్ట్ ఇద్దరిద్దరు బెడ్‌కి. ఇద్దరిద్దరు. డే 1 నుంచి 97 డేస్ వరకు అన్న నేను పడుకునేవాడిని. హ్మ్. ఒకే బెడ్ మీద ఇద్దరం. ఓకే. ఓకే. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే సినిమాలు ఇదే. ఈ సినిమాలు ఇది ఇంకా ఆ హౌస్‌లోని హ్మ్. మీ అందరికీ తెలుసన్న హ్మ్. ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. హ్మ్. బన్నానకి కానియ్యని, నాకు కానియ్యని ఎవ్వరు సపోర్ట్ రాలేదు హ్మ్. నాకు. హ్మ్. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. హ్మ్. అంటే మా మీరు సైలెంట్‌గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్‌లో 3 వీక్స్ అన్న సుమన్ అన్న అంటే సైలెంట్‌గా వెళ్ళి రాము రాథోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరెవరో అవును. మీరెళ్లి కూర్చొని సైలెంట్‌గా సైడ్ ఉండేవాళ్ళు. అవునండి. అవును. సైడ్ అవును. కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకునేవాళ్ళు. మీరే మీరే ఉండేవాళ్ళు. అవును. ఎందుకు? అలాగని లేదండి. అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్ హ్మ్. హ్మ్. అందరూ చూస్తున్నాం. గ్యాదర్ అవుతున్నాం నెమ్మదిగా హ్మ్. మింగిల్ అవ్వడం హ్మ్. అన్నీ చూస్తున్నాం. హ్మ్. హ్మ్. తర్వాత అలాగా అందరితోని కనెక్ట్ అవ్వడం. కలవడం, కనెక్ట్ అవ్వడం కానియ్యండి ఓకే. అదంతా. ఓకే. మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్‌లో మీ వైఫ్ గారు హౌస్‌లోకొచ్చి అండ్ లైక్ తనుజ గారితో గాని ఈళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. హ్మ్. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళలా ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్‌లో? కాదన్న. హ్మ్. యాక్చువల్లీ రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది ఇది యాక్చువల్లీ. హ్మ్. తను చెప్పిందేంటంటే హ్మ్. తను తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఇంకా బాగా ఆడండి అని నాకు చెప్పింది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. కానీ కిందన తను మాట్లాడలేదు గూడా. హ్మ్. యాక్చువల్లీ అన్నిట్లికి సబ్‌టైటిల్స్ రావు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌కి సబ్‌టైటిల్స్ ఏశారు. ఎందుకేశారు? హ్మ్. హ్మ్. ఎందుకేశారు చెప్పండి?
అసలు వినబడలేదు, స్లోగా ఉంది. స్లోగా ఉండేది. అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు, 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న, చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడి వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమన్ అన్న టాప్ 5లో ఉండాల్సింది యాక్చువల్లీ. అవునండి. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న, ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంతవరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట, అంతవరకు బాగానే ఉంటారు. ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న, ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు ఆ టబ్కి. నేను నిజంగా సంచాలకి చెప్తే అది నేను నమ్మేవాడిని, వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదా నాకు తెలుసు. దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే, ఫ్లోరా గారికి నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడ నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న, ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను, కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సుమను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు ఆ టాస్క్కి. మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్. నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సుమన్ మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సుమన్ నోట్లోంచి మాట వస్తుందా, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా, అందుకని అప్పటికి లిటరల్లీ 1/2 hour ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, సంచాలక్, రాముతోని, సారీ అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంకా నాకు సార్ క్లారిటీ ఇచ్చారు, అది సుమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఏం మాట్లాడలేం కదన్నా, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అనేది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా అప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్కి తెలీదు. సడన్గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది 3rd time అన్న కాల్. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి, అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న
అది అది ఏ సీజన్ అన్నా తెలుసు, 7 6 నాకు ఐడియా లేదు. 2019 అన్నా, సీజన్ 5 అనుకుంటా, 5 అన్నా. ఆ తర్వాత అప్పుడు 4 అన్నా 2019 అనుకుంటా. అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్నా. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్నా, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి సీజన్ చూసారా? అన్ని సీజన్ చూసారా? చూసానన్నా. వీకెండ్స్ నాకు సార్ చూసాము, అది అమ్మ కంపల్సరీ సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్నా. కాదు అంటే ఇప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా పూర్ణ మార్కెట్ అన్న, అక్కడ నాగ్ సార్ని కళ్ళడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద. సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని. నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సెకండ్ ఇచ్చారు. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. నేను ఇంటర్ కాలేజ్ అనమాట, నా కాలేజ్ దగ్గర పక్కన. అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఓ ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్నని కలవాలి అని అంటే, అవలా మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది కాలేజ్. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న, దీనికి ఇది మాట్లాడుకుంటుంటే, అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది. అంటే ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక లాంగ్వేజ్ కదన్నా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం ఒక 4-5 లాంగ్వేజ్ వరకు. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే ఖాళీగా అన్నది ఉండేది కాదు. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్నా. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికీ కనబడకుండా పోవడం అదే రీజన్ అన్న. అంతేనా? ఓకే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే, సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ దీనిలో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 weeks మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను, కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను అదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 weeks తర్వాత ఇంకా పులి లేచాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాం. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా. తనుజ కానివ్వండి, నేను కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. ఇమ్ము జోకులు వేస్తూ మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అలా చాలా వరకు అయ్యాయన్నా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు కొన్ని. డిఫెండ్ కాదు నేను అంటే ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను, కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు
సరే ఓకే, Hmm. మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. అవును. కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్న కొంచెం లైట్గా కొంచెం అప్పుడు అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేని పాపకి బాగా తెలుసు. ఓకే పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే మీ పిల్లలేనా 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు యుఎస్లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్న. వీళ్ళే మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ. ఆర్మీ పెద్ద అంటే మీరు అండం లేటు వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం అవును. ఇన్స్టా మొత్తం పగిలిపోయేది అవునన్న, అసలు అది చూసుకున్నారా మీ వీడియోస్ అది చూసుకున్నాను. చూసుకున్నా వచ్చారన్న మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్న.